గురుభ్యో నమః. హరి ఓం హర ఓం. ఈరోజు తెలియజేసేది ఏంటి స్వామి అంటే కామదహనం. హోలీకి ముందు చేసేది కామదహనం. ఏంటి స్వామి అంటే కామదహనం ఏంటి? ఏం లేదు, ఆ పరమశివుడికి ఆ మన్మధుడు బాణాలు వేస్తాడు. ఏమని? నా యొక్క మన్మథ బాణాలకి ఎంతటి వారైనా సరే, ఆ పరమశివుడి కన్నా గొప్ప వాళ్ళైనా సరే, నా యొక్క బాణాలకి తన తపస్సుని చెరిగిపోతుందని చెప్పి ఆ బాణాలు, మన్మథ బాణాలు ఆ పరమశివుడి మీద వేస్తాడు. అది చూసిన ఆ పరమశివుడు వెంటనే తన త్రినేత్రంతో అది చూసి ఆ పరమశివుడు దేంట్లో చూస్తాడు? ఆయన ధ్యానంలో. ఆ పరమశివుడు లోకం మొత్తం ఉంటాడు, ఆయన ధ్యానం చేసుకుంటూ ఆ లోకాన్నే పరిపాలిస్తాడు. కాబట్టి ఆ యొక్క తన త్రినేత్రంతో ఆ యొక్క మన్మధుడిని సంహరిస్తాడు, భస్మం చేస్తాడు. అది చూసిన తన రతీదేవి ఇలా అడుగుతుంది. రతీదేవిని బోరుమని ఏడుస్తూ, ఓ పరమేశ్వర, నా యొక్క భర్తని భస్మం చేశారు, కానీ నా యొక్క భర్త ఎలా అంటే అప్పుడు చెప్తాడు, నీ యొక్క భర్త నీకు మాత్రమే కనిపిస్తాడు. అదేవిధంగా నీ భర్త భస్మమైనా సరే మానవుల మనసులలో ఎప్పుడు కూడా ఎల్లవేళలా కూడా చోటు ఉంటుంది అని. కామదహనం ఎందుకు చెయ్యాలి స్వామి అంటే, మొట్టమొదటిగా మన యొక్క అహంకారాన్ని విడిచిపెట్టాలి. ఆ మన్మధుడు అహంకారంతో నా యొక్క బాణాలకి ఎవరైనా లొంగుతారని తన మన్మథ బాణాలు వదులుతాడు. రెండవది ఏంటి స్వామి అంటే, మన కామాన్ని జయించాలి. అంటే కామ, క్రోధ, లోభ, మదం ఇవన్నీ కూడా జయించాలి. మనం జయించాలంటే వాటిని అన్నిటినీ కూడా వదిలేసేయాలి. కాబట్టి మనము కామదహనం చేసేది ఎందుకంటే, మన మనసులో ఉన్న అహంకారము, కామదృష్టి, కామము వాటిని వదలాలని కామదహనం అనేది చేస్తూ ఉంటాము. అందుకే దాని తర్వాత కామదహనం అయిపోయిన తర్వాత మొత్తం కూడా శుభ వాతావరణమే. అంటే అది అయిపోయిన తర్వాత రంగుల పండగనే. రంగులు పండగ అంటే ఏంటి స్వామి అంటే, ఒక రాక్షసి ఉండేది, తన పేరు హోలిక. అయితే తను ఏం చేసేది అంటే, తనకి బ్రహ్మ నుంచి ఒక వరం ఉండే. ఏంటి స్వామి అంటే, తను ఏ దేహంలోకి వెళ్ళినా తను ఒక వరం అడుగుతుంది. ఏంటి? నేను ఏ దేహంలోకి వెళ్ళినా సరే వాళ్ళకి దాహం ఎక్కువ అవ్వాలి. అదే విధముగా రెండవది ఏంటి స్వామి అంటే, నన్ను ఎవరు కూడా, నేను ఎవరి చేతిలో కూడా చనిపోవద్దు అని వరం కోరుతుంది. అది చూసిన ఆ బ్రహ్మదేవుడు తదాస్తు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ హోలిక ఏం చేస్తున్నా, కేవలం విష్ణు భక్తులకి మాత్రమే, వాళ్ళ విష్ణు భక్తుల శరీరాల్లోకి వెళ్ళి వాళ్ళకి దాహం అని ఎక్కువ చేసేసరికి వాళ్ళు అది భరించలేక మరణిస్తారు. అయితే అప్పుడు ఆ యొక్క విష్ణు భక్తుడు ఎవరునైనా అంటే ప్రహ్లాదుడు, అతని శరీరంలోకి వెళ్ళి కూడా దాహం, ఆ ప్రహ్లాదుడికి దాహం అనే కోరిక పుడుతుంది. అది చూసిన ఆ ప్రహ్లాదుడు విష్ణుమూర్తికి ధ్యానం చేసుకొని, ఓ విష్ణుమూర్తి నాకేమవుతుంది అని అడగగా, అప్పుడు ఆ విష్ణుమూర్తి తనకు ఒక సందేహం చెప్తాడు. నీ లోపట హోలిక అనే రాక్షసి ఉంది, తనకి మరణం లేదు. కాబట్టి నువ్వు ఏం చెయ్యాలంటే, తనకి గంధం చెక్కలంటే పడవు. ఆ యొక్క గంధం చెక్కలు అదే విధంగా తనకి విష్ణు కీర్తనలు పడవు. కాబట్టి విష్ణు కీర్తనలు, అలాగే గంధం చెక్కల మీద కూర్చొని విష్ణు కీర్తనలు చెయ్యి అని చెప్తాడు. అది విన్న ఆ ప్రహ్లాదుడు వెంటనే ఆ యొక్క గంధం చెక్కలు పేర్చుకొని దాని మీద కూర్చొని విష్ణు కీర్తనలు చేస్తున్నాడు. ఆ లోపటున్న ఆ హోలిక అనే రాక్షసి బయటికి వచ్చి తను కూడా మరణిస్తుంది. అలా తను కీర్తనలు అలాగే గంధం చెక్క వల్ల మరణిస్తుంది. అందుకే మనం కూడా ఏం చేయాలి స్వామి అంటే, మన లోపటుండే కోరికలని, అహంకారాన్ని, వీటిని అన్నిటిని కూడా జయించి ముందుకు వెళ్ళిన తర్వాతనే హోలీ పండగ అనేది చేసుకోవాలి అని మనకి శాస్త్రాలు, పురాణాలు కూడా చెప్తున్నాయి. ఇంతటితో ఈ యొక్క వీడియో సమాప్తం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హర ఓం. స్వస్తి.